నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది, నేటి పంచాంగం ఏంటి, నేటి వైశిష్ట్యం ఏంటి ఇత్యాది అంశాల గురించి మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళా జ్యోతిష్య వాస్తు పట్టభద్ర, జ్యోతిష్య మహోపాధ్యాయ, పంచాంగకర్త, జ్యోతిష్య శాస్త్రంలో పిహెచ్డి గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఈడుపుగంటి పద్మజారాణి గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఈ రోజు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోందో తెలుసుకుందాం. నమస్కారం అమ్మా. నమస్కారం. నేటి పంచాంగం అమ్మ, నేటి పంచాంగాన్ని ప్రేక్షకులకు తెలియజేస్తారా? 8/8/2026 శ్రీ పరాభవనామ సంవత్సరం, దక్షిణాయనం, ఆషాఢ మాసం, కృష్ణపక్షం, శనివారం. సూర్యోదయం ఉదయం 5:57, సూర్యాస్తమయం సాయంత్రం 6:46, తిథి దశమి మధ్యాహ్నం 1:59 వరకు, నక్షత్రం రోహిణి సాయంత్రం 4:51 వరకు, యోగాలు ధ్రువ ఉదయం 9:02 వరకు, యోగాలు వ్యాఘాత ఉదయం 5:38 వరకు, కరణము విష్టి మధ్యాహ్నం 1:59 వరకు, కరణము భవ రాత్రి తెల్లవారుజాము 12:33 వరకు, రాహుకాలం ఉదయం 9:10 నుంచి 10:46 వరకు, గుళికకాలం ఉదయం 5:57 నుంచి 7:33 వరకు, యమగండం మధ్యాహ్నం 1:58 నుంచి 3:34 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:56 నుంచి 12:47 వరకు, దుర్ముహూర్తం ఉదయం 5:57 నుంచి 6:49 వరకు, మరల ఉదయం 6:49 నుంచి 7:40 వరకు, అమృతకాలం మధ్యాహ్నం 1:54 నుంచి 3:22 వరకు, వర్జం ఉదయం 9:28 నుంచి 10:57 వరకు, మరల రాత్రి 9:57 నుంచి 11:24 వరకు. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మ, మొదటగా మేషరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? మేషరాశి వారికి కుటుంబపరమైన విషయాల్లో అభివృద్ధి కొరకు తీవ్రంగా కృషి చేస్తారు. ఆలస్యం అయినప్పటికీ, కుటుంబపరమైన ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ, కుటుంబపరమైన విషయాలలో, ఆర్థిక అంశాలలో, అదేవిధంగా వృత్తిపరమైన విషయాలలో కుటుంబ సభ్యుల యొక్క సహకారంతో, ముఖ్యంగా తల్లి పెద్దల ప్రోత్సాహంతో ఆశించిన ఫలితాలలో అనుకూలమైన ఫలితాలు ఏర్పడే అవకాశం అనేది ఒకటి కనబడుతోంది. అదేవిధంగా దాంతోపాటుగా ఆశించిన విషయాలలో అభివృద్ధితో పాటుగా ఆరోగ్య విషయాల్లో కూడా తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. ముఖ్యంగా కుటుంబ సభ్యులలో, మీ యొక్క కుటుంబంలో స్త్రీలతో మాట్లాడేటప్పుడు ఘర్షణలకి అవకాశం లేకుండా ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే మరింత మంచి ఫలితాలు ఏర్పడే అవకాశం ఉందని మనం ఇక్కడ భావించవచ్చు. వృషభ రాశి. అమ్మ, ఈ రోజు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? వృషభ రాశి వారికి ఆశించిన విషయాలలో ధైర్యం, మీ మీద మీకు నమ్మకం, స్థైర్యం పెరిగే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. పరాక్రమవంతంగా నిర్ణయాలు తీసుకుంటారు. మానసిక ప్రశాంతత అనుకూలంగా ఉంటుంది. ఆశించిన ఫలితాల్లో విజయం సాధించడానికి తీసుకునే నిర్ణయాల్లో వ్యక్తుల యొక్క సహకారం, సజ్జన సహకారం, మానసిక ప్రశాంతత అన్నీ కూడా మీరు ఆశించిన స్థాయిలో అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఒకటి గోచరిస్తోంది. అదేవిధంగా సభ్యుల యొక్క సహకారం చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. మీ వ్యక్తిగత ఆలోచనలు, నిర్ణయాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. సృజనాత్మకత పెరుగుతుంది. ఆశించిన ఫలితాల్లో విజయం సాధిస్తూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు, మీ కృషి, మీ ఇతరుల యొక్క సహకారం అన్నీ మీరు ఆశించిన స్థాయిలో అనుకూలంగా ఉన్నప్పటికీ కొంత కమ్యూనికేషన్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. మిథున రాశి. అమ్మ, మిథున రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? ఆర్థిక సంబంధమైన విషయాల్లో కొంత ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. ఆకస్మికమైన ఖర్చులకి అవకాశం అనేది ఉన్నప్పటికీ కూడా వీలైనంత వరకు వృత్తికి సంబంధించిన ప్రయాణాలు కావచ్చు, వృత్తిపరమైన ఆలోచనలకు సంబంధించి కావచ్చు, కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య రీత్యా కావచ్చు, ధనాన్ని ఖర్చు పెట్టే అవకాశం అనేది ఒకటి కనబడుతోంది. అదేవిధంగా గృహానికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. గృహ వాహనానికి సంబంధించిన విషయంలో కూడా తగిన శ్రద్ధ, జాగ్రత్తలు చూపించుకుంటూ ముందుకు వెళ్ళవలసిన పరిస్థితులు అయితే ఒకటి కనబడుతుంది. కాబట్టి ముఖ్యంగా మీ యొక్క ఆలోచనలు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా అధిక భావోద్వేగాలకి గురి కాకుండా, ముఖ్యంగా మీ యొక్క వాహనాలకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో కావచ్చు కొంత దృష్టి కేటాయిస్తూ ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్తే మరిన్ని మంచి ఫలితాలు ఏర్పడే అవకాశం ఉందని మనం ఇక్కడ భావించవచ్చు. కర్కాటక రాశి.
అమ్మ కర్కాటక రాశి వారికి ఈ రోజు ఎలా ఉండబోతోంది? ఎదురు చూసిన విషయాలలో లాభదాయకంగా ఉండే అవకాశం అనేది ఉంది. ఆగుతూ వచ్చిన పనులు అనుకూలంగా ఉండే అవకాశం అనేది, పెద్దల యొక్క సహకారం, వ్యాపారపరమైన విషయాలు, అంతేకాకుండా తల్లి యొక్క ఆరోగ్యం, మానసిక ప్రశాంతత చాలా వరకు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా మాట్లాడేటప్పుడు వీలైనంత వరకు మాటల మీద నియంత్రణ చూపిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే మరింత అనుకూలతలు ఏర్పడే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. వ్యక్తుల యొక్క సహకారం ఆశించిన స్థాయిలో లభ్యమవడం కన్నా సామాన్యంగా ఉండే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. అయినప్పటికీ సామర్థ్యంతో మీ పనులు మీరు నిర్వర్తించుకుంటూ అనుకున్న సమయానికి అనుకున్న పనిని పూర్తి చేస్తూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. ఆర్థిక విషయాల్లో చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఉందన్న విషయాన్ని మనం ఇక్కడ భావన చేయాలి. కుటుంబ సభ్యులతో కావచ్చు, అదేవిధంగా పెద్దలతో, గురువులతో వారి ఆశీస్సులు తీసుకునే విషయంలో ఎక్కువ శాతం శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. సింహరాశి. అమ్మ ఈ రోజు సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? వృత్తిపరమైన విషయాలకు సంబంధించిన విషయాలలో ఖర్చులు అధికంగా ఉండే అవకాశం అనేది కనబడుతుంది. అంటే వృత్తిరీత్యా ప్రయాణాలు కావచ్చు, వృత్తిపరమైన విషయాల్లో మార్పులు కావచ్చు, మొదలైన వాటి విషయంలో కొంత ధనానికి సంబంధించిన విషయాల్లో ఖర్చులు అనేవి ఒకటి అధికంగా ఉండే అవకాశం అనేది కనబడుతుంది. అదేవిధంగా ఎక్కువ శాతం దృష్టి ఖర్చులు వృత్తి మీద కేటాయించే అవకాశం అనేది, అదేవిధంగా కుటుంబ సభ్యుల యొక్క సహకారాన్ని కోరుకుంటారు. ఆర్థిక విషయాలు సామాన్యంగా ఉండే అవకాశం అనేది ఒకటి. అదేవిధంగా రావాల్సిన ధనం విషయం కావచ్చు, లేకపోతే కుటుంబ సభ్యులకు చేసిన వాగ్దానాల విషయం కావచ్చు, కుటుంబంలో వ్యక్తులతో మీ యొక్క ఆలోచనలు కావచ్చు, మొదలైన విషయాలలో తగిన జాగ్రత్తలతో, అంటే వాగ్దానాన్ని నిలబెట్టుకునే విధంగా ప్రయత్నాలు చేస్తూ ముందుకు వెళ్ళాలి. ఆరోగ్య సంబంధమైన విషయాలు, ఆర్థిక విషయాలు, ప్రశాంతత మొదలైన విషయాల్లో తగిన దృష్టితో ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా వృత్తిపరమైన విషయాలలో ఖర్చులు అయినప్పటికీ అది మీ యొక్క అభివృద్ధి కొరకు ఆలోచనలు చేస్తూ ముందుకు వెడతారు. కన్యా రాశి. అమ్మ ఈ రోజు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? కన్యా రాశి వారికి ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. ఎదురు చూసిన విషయాల్లో మీకు అనుకూలమైన మార్పులు లాంటివి ఏర్పడతాయి. తండ్రి, పెద్దల యొక్క సహకారం, ప్రోత్సాహం, పుణ్యబలం, అదేవిధంగా సంతృప్తి అనేది అధికంగా ఉండడం, ఎదురు చూసిన విషయాల్లో మంచి ఉన్నత ఫలితాలు, ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాల్లో అభివృద్ధికరంగా ఉండడం మొదలైన వాటికి సంబంధించిన సమయంగా కూడా మనం దీన్ని భావించవచ్చు. ముఖ్యమైన విషయాలు కొంత ఆలస్యాలు, ఆటంకాలు అయినప్పటికీ మీకు అనుకూలంగా ఉండే అవకాశాలు లాంటివి, ఆలస్యమైన అనుకూలమైన అవకాశాలు లాంటివి కనబడే పరిస్థితులు లాంటివి కనబడుతున్నాయి. దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తుల యొక్క సహకారాన్ని కూడా కాంక్షిస్తారు. పెద్దలు, కుటుంబ సభ్యుల యొక్క సహకారంతో అనుకున్న పనులు సాధించడానికి ప్రయత్నం చేస్తారు. అయినప్పటికీ వ్యక్తిగతంగా మీరు తీసుకునే నిర్ణయాలలో కావచ్చు, మీ మీద మీకు ఆత్మవిశ్వాసం విషయంలో కావచ్చు, కొంత ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తూ ముందుకు వెళ్ళాలి. అంటే ఆత్మవిశ్వాసం అనేది కొంత తక్కువగా ఉండే అవకాశం ఉన్న రీత్యా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకుంటూ, ఆర్థిక విషయాల్లో అనుకూలతలని భావన చేస్తూ, పెద్దల సహకారాన్ని ఉపయోగించుకుంటూ, సద్వినియోగపరుచుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలలో ఆలస్యాలైనా అనుకున్న విజయాలు సాధించే అవకాశం అనేది కనబడుతుంది. తులారాశి. అమ్మ ఈ రోజు తులారాశి వారికి ఎలా ఉండబోతోంది? తులారాశి వారికి ఆరోగ్య సంబంధమైన విషయాల మీద దృష్టి కేటాయిస్తారు. అనుకూలంగానే ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా వ్యక్తిగత ఆరోగ్య రీత్యా కొంత ఖర్చులయ్యే అవకాశం ఉంది. వృత్తిపరంగా ఎక్కువ శ్రమ, శ్రద్ధ ఉండడం బట్టి కూడా కొన్ని సందర్భాలలో వృత్తిపరమైన శ్రమ వల్ల కూడా కొంత ఘర్షణాత్మకంగా ఉన్నప్పటికీ దాన్ని అధిగమించగలుగుతారు. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో శ్రద్ధతో అనుకున్న ఫలితాలు సాధిస్తారు. ముఖ్యంగా కంటి ఆరోగ్య విషయం మీద శ్రద్ధ తీసుకునే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. సమస్యలు ఎలా ఎదురైనా కూడా వృత్తిలో అభివృద్ధి కొరకు, కుటుంబాల అభివృద్ధి కొరకు చక్కటి నిర్ణయాలు తీసుకుంటూ, ఆలస్యమైనా కూడా అనుకున్న ఫలితాలు సాధిస్తూ, ముఖ్యంగా రుణాలకు సంబంధించి కావచ్చు, లేకపోతే ఆశించిన విషయాలలో ఇబ్బంది పెట్టే వ్యక్తుల మీద, మీ యొక్క ప్రత్యర్థుల మీద విజయ సాధన కొరకు కావచ్చు, తీసుకునే నిర్ణయాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది మనకు గోచరిస్తుంది. అయినప్పటికీ వ్యక్తిగత ఆరోగ్య శ్రద్ధని పెంపొందించుకోవాలి. వృశ్చిక రాశి. అమ్మ ఈ రోజు వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది? వ్యాపార వ్యవహారాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. జీవిత భాగస్వామి యొక్క అభివృద్ధి, వారి యొక్క స్థిరాస్తులు మొదలైన విషయాల్లోనూ, వారి యొక్క అభివృద్ధిలో వారి పేరు ప్రఖ్యాతుల విషయంలోనూ అధిక శాతం అవకాశాలు ఉండే సమయంగా కూడా దీన్ని మనం భావించవచ్చు. ప్రయాణాలకి అవకాశం ఉంది. దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తుల యొక్క సహకారం,
దానితో మీరు ఆశించిన ఫలితాల్లో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు మొదలైన వాటికి అవకాశం అనేది ఉంది. సంతాన వర్గ రీత్యా అంటే సంతానం వారి యొక్క అభివృద్ధి రీత్యా ఆలస్యమైన పనులలో కూడా ఒక చక్కటి ఫలితం అనేది ఏర్పడడం, ఆ విషయంలో కొంత మీకు మానసిక ప్రశాంతత లాంటిది ఏర్పడడం మొదలైన వాటికి అవకాశం ఉంది. ధనస్సు రాశి. అమ్మ, ఈ రోజు ధనస్సు రాశి వారికి ఎలా ఉండబోతోంది? ధనస్సు రాశి వారికి ఆకస్మికమైన ఖర్చులు అయినప్పటికీ కూడా అవి సద్వినియోగపడే విధంగా ఉండడం అనేది, అదేవిధంగా పూర్వపు రుణాలు పూర్తి చేయడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. వృత్తిపరమైన విషయాలలో ఘర్షణలను అధిగమిస్తూ ముందుకు వెళ్ళాలి. ఇతరుల యొక్క సహాయ సహకారాలు ఆశించినప్పుడు కావచ్చు, సద్వినియోగపరుచుకునేటప్పుడు కావచ్చు, వీలైనంత వరకు సమన్వయం పాటిస్తూ ముందుకు వెళ్తే మరిన్ని మంచి ఫలితాలు ఏర్పడే అవకాశం ఉందని కూడా మనం ఇక్కడ భావించవచ్చు. శ్రమ అధికంగా ఉంటుంది. రుణాల విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు పెడతారు. ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి ప్రయత్నాలు చేస్తారు. ఆకస్మికమైన ఖర్చు లేనప్పటికీ అవి వీటికి సంబంధించిన రీత్యా ఉండడంతో ముఖ్యంగా ఆరోగ్య శ్రద్ధతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. వాహనాలకు సంబంధించిన విషయాలను కూడా శ్రద్ధ తీసుకోవాలి. మకర రాశి. అమ్మ, ఈ రోజు మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? మానసిక ప్రశాంతత విషయం చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఆత్మీయులైన వ్యక్తులతో మంచి సమయాన్ని సద్వినియోగపరచుకోవడానికి విశేషంగా ప్రయత్నాలు లాంటివి చేస్తారు. ముఖ్యంగా సంతాన వర్గం కావచ్చు, ప్రియమైన వ్యక్తులు కావచ్చు, ముఖ్యంగా వారితో మీరు ఒక మంచి సమయాన్ని సద్వినియోగపరచుకొని మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళడానికి విశేషంగా ప్రయత్నాలు లాంటివి చేస్తారు. ఆగిన పనులు చాలా వరకు ముందుకు వెళ్ళే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. తక్కువ శ్రమతో ఎక్కువగా మంచిగా పనులను సాధించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. మంచి ఆలోచనలు వస్తాయి. విశ్లేషణాత్మక ధోరణితో పనులను సాధిస్తారు. క్రియేటివ్ ఆలోచనలతో మంచి అవకాశాలని అందిపుచ్చుకునే అవకాశం ఉంది. సంతాన వర్గం యొక్క అభివృద్ధి విషయంలో సామాన్య ఫలితాలు వచ్చినప్పటికీ కూడా వాటిని వాళ్ళు అభివృద్ధి చేసుకునే దిశగా ప్రయత్నాలు చేస్తారు. కుంభరాశి. అమ్మ, ఈ రోజు కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? గృహ వాహనాల విషయాల మీద దృష్టి కేటాయిస్తారు. తల్లి యొక్క ఆరోగ్యం అనుకూలంగానే ఉంటుంది. గృహ వాతావరణంలో సౌఖ్యకరంగానే ఉండే అవకాశం అనేది కనబడుతుంది. అదేవిధంగా సౌకర్యాలను పెంపొందించుకోవడానికి, తల్లితో మీ అనుబంధాన్ని అభివృద్ధి చేసుకోవడానికి కృషి చేసే అవకాశం అనేది ఒకటి ఇక్కడ కనబడుతుంది. అదేవిధంగా దూర ప్రాంతాల్లో ఉండే ఆత్మీయులైన వ్యక్తుల ద్వారా బహుమానాలు లాంటివి అందుకోవడం, వారితో సమయాన్ని సద్వినియోగపరచుకోవడం, మీ యొక్క ఆలోచనలని మీరు ఉపయుక్తంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో మాత్రం శ్రద్ధ తీసుకునే అవకాశాలు లాంటివి ఒకటి కనబడుతుంది. అంతేకాకుండా ఉన్నత విద్యా విషయంలో కావచ్చు, దూర ప్రయాణాలకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, కొంత ఆశించిన స్థాయిలో కాకుండా సామాన్య ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ క్రియేటివిటీని ఇంకా పెంచుకునే ప్రయత్నాలు లాంటివి చేస్తారు. మీనరాశి. అమ్మ, చివరగా మీనరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? మీనరాశి వారికి వ్యక్తుల యొక్క సహకారం అధికంగా ఉంటుంది. సామర్థ్యంతో పనులు నిర్వర్తించుకోవడానికి ప్రయత్నాలు లాంటివి చేసే అవకాశం అనేది కనబడుతుంది. కానీ వీలైనంత వరకు సామర్థ్యంతో పనులు నిర్వర్తించుకున్నా, లక్ష్య సాధన దిశగా ప్రయత్నాలు చేసినా, అనుకున్న పనులు అనుకున్న సమయంలో పూర్తి చేసినప్పటికీ కూడా ముఖ్యంగా బద్ధకంతో మీరు ముఖ్యమైన విషయాలు వాయిదా వేయకుండా ఒకటి చూసుకోవాలి. అలాగే పలుకుబడి కలిగిన వ్యక్తులతో, ముఖ్యంగా మీ యొక్క కొలీగ్స్తో కావచ్చు, లేకపోతే మీ యొక్క కొన్నిసార్లు మీ ఆలోచనలతో కావచ్చు, ఘర్షణాత్మకమైన పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపార వ్యవహారాల్లో కూడా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. నూతన పెట్టుబడులు పెట్టే విషయంలో కావచ్చు, కొత్త నిర్ణయాలు తీసుకునే విషయంలో కావచ్చు, వీలైనంతవరకు తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. భాగస్వామి ఆరోగ్య విషయంలో కూడా తగిన శ్రద్ధతో మీరు ముందుకు వెళ్ళినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు ఏర్పడే అవకాశం అనేది కనబడుతుంది. అమ్మ, ఈ రోజు ద్వాదశ రాశుల వారు వారికి వారే సులభతరంగా చేసుకునే పరిహారాన్ని తెలియజేస్తారా? మేషరాశి నుంచి మీనరాశి వరకు 12 రాశుల వారు ప్రతి వారితో వ్యక్తిగత దేవతను ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం విధానైతే, దాంతో పాటు ప్రతిరోజు చెప్పిన గోచర ఫలితాలు ఎదురుతున్న స్వల్ప సమస్యలను అధిగమించడంలో భాగంగా మీ వ్యక్తిగత దేవత ప్రార్థనతో పాటుగా ఈ రోజున మీరు తప్పనిసరిగా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన శ్లోకాలైనా, అష్టోత్తరాలైనా, బాలాజీ నామాలైనా, మందిర దర్శనాలైనా, వెంకటేశ్వర స్వామి దీపారాధన చేసుకోగలిగిన ఏది మీకు అనుకూలంగా ఉన్నట్లయితే అది చేసుకుంటూ ముందుకు వెళ్ళడం, అదేవిధంగా నవగ్రహ దేవాలయ సందర్శన చేసుకున్న ఏది మీకు అనుకూలంగా ఉందని మీరు భావన చేస్తున్నారో అది చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే గోచారీత్యా ఎదురవుతున్న స్వల్ప సమస్యల్ని అధిగమించడంలో మీ రాశుల వారికి ఎదురవుతున్న ఈ స్వల్ప సమస్యల్లో ఎదురవుతున్న సమస్యల్ని, ఈ యొక్క స్వల్ప సమస్యల్ని కూడా మంచి చిన్నపాటి పరిహారాలతో పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అననుకూలతల్ని అనుకూలంగా మార్చుకొని అభివృద్ధిని సాధించడానికి అవకాశం ఉందని మనం ఇక్కడ భావన చేయొచ్చు. నమస్కారం. ఇది ఇవాల్టి మన శుభదినం కార్యక్రమం. రేపటి శుభదినం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.